నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్ట కార్తీక్. మాట్లాడదాం వారితో. కార్తీక్ గారు నమస్తే. నమస్తే వాలి. కార్తీక్ గారు, సిట్ విచారణ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్కి సంబంధించి ఎంత వేగంగా జరుగుతుందో మీరు కూడా చూస్తూ ఉన్నారు. వరుణ్ పురుషోత్తమ్ని విచారిస్తే హైదరాబాద్ శివారులోని సులోచన రిసార్ట్స్లో 11 కోట్ల రూపాయలు, 12 బాక్సుల్లో ఉన్న 11 కోట్ల రూపాయలని పట్టుకున్నారు. ఈ 11 కోట్ల రూపాయలు అసలు నాకేం సంబంధం లేదని చెప్పి రాజకేశ్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే రాజు కసిరెడ్డి డిజోన్ చేసుకోవటంలో కొత్త ఉండదు. ఏ దొంగ కూడా నేను దొంగతనం చేశాను, దొంగతనం చేయబడ్డ నగదు నాదే అని ఎవరు ఒప్పుకోరు కూడా. సహజంగా నిజంగా దొంగతనం చేసినవాడు కూడా ఒప్పుకోడు. ఇప్పుడు రాజు కసిరెడ్డి నావి కాదంటున్నాడు, వైసీపీ మావి కాదంటుంది. పైగా వైసీపీ కొత్త వాదన తెర మీద తీసుకొచ్చింది. ఆ 11 కోట్లు చంద్రబాబువే. చంద్రబాబే అక్కడ డబ్బు పెట్టాడు, చంద్రబాబే సిట్ను పంపించాడు, సిట్టు ఆ డబ్బులు పట్టుకొని మాకు పూస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ ఎత్తుకున్న వర్షన్. అంటే ఆ డబ్బు మాది కాదు, వర్ధమాన్ కాలేజీ కాదు, లిక్కర్ డబ్బు కాదు, ఎవరిది రాజు కసిరెడ్డిది అసలే కాదు, చంద్రబాబుది అని వైసీపీ ఒక వర్షన్ తీసుకుంది. నిజానికి డే 1 వైసీపీ తీసుకున్న వర్షన్ ఏంటి? ఆ డబ్బు వర్ధమాన్ కాలేజీ వాళ్ళది, ఆ కాలేజీలో అడ్మిషన్ జరుగుతున్నాయి, స్టూడెంట్స్ కట్టిన ఫీజులు క్యాష్ రూపంలో ఉన్నాయి, అక్కడ భద్రపరుచుంటారు అని డే 1 వైసీపీ ఒక వర్షన్ తీసుకుంది. ఈ వర్షన్ జనంలోకి వెళ్ళదు కాబట్టి చంద్రబాబు నాయుడికి పూస్తే జనంలోకి వెళ్ళిద్ది రాజకీయంగా అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబుదే ఆ డబ్బు అని చెప్పేసి కొత్త వర్షన్ తీసుకుంది. నిజానికి వర్ధమాన్ కాలేజ్ గెస్ట్ హౌస్ వాళ్ళదే కదా. ఆ కాలేజ్ ఎవరిది? ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి. ఎవరు? వీళ్ళ పేరుతో ఒక డిక్షనరీ ఉంది, యువి డిక్షనరీ. అంటే వీళ్ళ పేరుతోనే, యు అంటే ఉపేందర్ రెడ్డి, వి అంటే విజయేందర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళ డిక్షనరీకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 224 కోట్ల మద్యం ఆర్డర్ వచ్చింది. ఎవరిచ్చారు ఇది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు బ్రివరేషన్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చింది. నిజానికి ఈ యువి డిక్షనరీ అనేది కేవలం కాగితాల మీద ఉన్న కంపెనీ. నిజంగా ఫిజికల్గా ఈ కంపెనీ లేదు. అంటే ఈ కంపెనీకి ఓ బోర్డో, ఆఫీసో, మద్యం తయారీయో లేదు. చుక్క మద్యం తయారు చేయాలి, ఫిజికల్గా ఇది లేదు. ఓన్లీ పేపర్ మీద ఉన్న కంపెనీ. ఈ పేపర్ల మీద ఉన్న కంపెనీకి 224 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది, చెల్లింపులు జరిగాయి. అంటే అప్పనంగా 224 కోట్లు పోయాయి. ఎవరు గవర్నమెంట్లో? 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు, జగనా? జగన్ కదా. జగనేనా? కరెక్టేనా? మరి జగన్ వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళ గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు డబ్బు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వైసీపీ ఒక వర్షన్ తీసుకోవాలి. 2019 నుంచి 2024 వరకు పేరుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, పేరుకు వైసీపీ అధికారంలో ఉంది, కానీ చంద్రబాబు నాయుడుదే పరిపాలన అంతా. జగన్మోహన్ రెడ్డి ఒక డమ్మి. లిక్కర్ పాలసీ రూపొందించింది చంద్రబాబే, దాన్ని అమల్లో తీసుకొచ్చింది చంద్రబాబే, ఆ ప్రభుత్వం చేతుల్లోకి మద్యపానాన్ని తీసుకొచ్చేసి మోనోపోలీ చేసింది చంద్రబాబే, డబ్బు రూపంలో అమ్మింది చంద్రబాబే, ఏ మద్యం అమ్మాలో డిసైడ్ చేసింది చంద్రబాబే, ఆ లిక్కర్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకుని చంద్రబాబే. మరి వైసీపీ ఇలా చెప్పగలదా? 2019 నుంచి 2024 మధ్య గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కనుసనల్లో, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి యాక్ట్ చేశాడు. పేరుకే జగన్మోహన్ రెడ్డి సీఎం, మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చెప్తా చేశాడు. కానీ వైసీపీ ఇలా చెప్పగలదా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి, వైసీపీ అధికారంలో ఉండి, యూవీ డిస్టిలరీకి 224 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసి, ఆ చెల్లింపులు చేసినటువంటి కంపెనీకి సంబంధించిన ఓనర్స్ గెస్ట్ హౌస్లో 11 కోట్లు దొరికితే దానికి చంద్రబాబు నాయుడికి లింక్ ఏందబ్బా? ఆశ్చర్యం లేదు. అంటే ఒక అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి, అబద్ధం చెప్పారని దొరికినట్టు ఉండొద్దు. ఓకే, జనం ఏది చెప్పినా నమ్ముతారు, జనం గొర్రెలు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం కొట్టలేదు. జనం ఒకసారి మోసపోతారు, నిజమే. 2 సార్లు మోసపోతారు కావచ్చు, కానీ ప్రతిసారి మోసపోరు. 2019లో వాళ్ళకి చెల్లుబాటు అయింది, మళ్ళా దాన్నే నమ్ముకొని దాన్నే నమ్మించాలి అబద్ధాలు అని చెప్పేసి అనుకుంటే ప్రతిసారి సాధ్యమయ్యే పని కాదు. ఇంకో విషయం కూడా నేను చెప్పగలను. నిజానికి ఇప్పుడు యువి డిక్షనరీ ఓనర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, వీళ్ళకి తర్వాత రాజు కసిరెడ్డి మిస్సెస్, వీళ్ళు కలిసి ఒక హాస్పిటల్స్లో కామన్ డైరెక్టర్స్గా ఉన్నారు, కామన్ మేనేజ్మెంట్గా ఉన్నారు. అంటే వీళ్ళ మధ్య బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. యూవీ డిక్షనరీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఆర్డర్స్ ఇచ్చినట్టు ఆధారం ఉంది.
ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా ఇంకా బుకాయింపు అంటే, ఇంకా కథలు చెప్పడం అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నాయకులు ఆయన చెప్తా ఉన్నాడు, బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు అని చెప్పి అంటా ఉన్నాడు కదా. అదే అవును. ఆయన నిజానికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్, ఒక మంత్రి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు కాక, ఆయనకు ఒక స్థాయి ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వ్యాలిడ్గా ఉండాలి. నిజానికి ఆయన ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ జగన్ అని ఎందుకు అనుకోవాలి, చంద్రబాబు నాయుడు కావచ్చుగా అంటాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకోకూడదు, ఎందుకంటే సిట్ అఫీషియల్గా నిందితులు లిస్టులో జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చలేదుగా, కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు కాకూడదు అంటాడు. ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ ఏంటి, 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ ద్వారా కొన్ని మద్యాలను అంటే సపరేట్ కొన్ని మద్యం బ్రాండ్లు మాత్రమే అమ్మి, ఆ మద్యం బ్రాండ్లు ఎవరైతే కమిషన్ ఇస్తారో వాటిని మాత్రమే అవైలబుల్లో ఉంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం షాపుల్లో అమ్మారు. ఆ బ్రాండ్ల నుంచి ముడుపులు తీసుకున్నారు. ప్రాథమికంగా 3,500 కోట్ల రూపాయలు ఒక నిర్ధారణ అనేది ఆంధ్రప్రదేశ్ సిటీ చెప్తా ఉంది. ఎవరి పరిపాలనలో ఉన్న దాని మీద చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న దాని మీద చెప్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బిగ్ బాస్ ఎవరు, ఆయనే కదా. ఆయన కాకుండా ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ చంద్రబాబు అని చెప్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు బిగ్ బాస్ అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాడని అర్థం. వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీ టీడీపీకి బానిస పార్టీ అని అర్థం. మరి అది ఒప్పుకోమను, పోని అదన్న ఒప్పుకోమను. ఏం లేదు, రోజుకు ఒక ఆధారం బయటకు వస్తూ ఉంది. మొన్న 11 కోట్లు, అదే రోజు ఈవినింగ్ A48 అరెస్ట్ అయ్యాడు. A48 అరెస్ట్ అయితే ఒక 5 కోట్ల రూపాయలు పట్టించాడు. తర్వాత మిథున్ రెడ్డి అకౌంట్లో, మహారాష్ట్రకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయల డబ్బు పడిన విషయాన్ని, అది PLR గ్రూప్స్కి సంబంధించినటువంటి అకౌంట్ అంట, దాంట్లో 5 కోట్ల రూపాయలు పడ్డ విషయాన్ని ఈ సిట్టు ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ దాంట్లో మిథున్ రెడ్డి ఇరకపోయాడు. ఆ విషయాన్ని నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చూశారు మన ప్రెస్ మీట్లో చూస్తుంటాం. అదే రోజు 400 కోట్ల బంగారం ఎవరైతే ఒక లిక్కర్ కంపెనీ, ఎవరు SNS షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంబంధించిన లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారాన్ని కొన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకు ఇచ్చామని ఎవరు చెప్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించిన CMD CFO సిటీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ అఫీషియల్ స్టేట్మెంట్స్, ఈ మనం పుట్టిస్తున్న కథలు కాదు కదా, బయటకు వస్తున్న విషయాలు మనం చెప్తా ఉన్నాం. ఓకే, ఎవరు SNS ప్రొడక్ట్స్, ఈ SNS వాళ్ళదే లీలా డిక్షనరీ. ఈ లీలా డిక్షనరీస్కి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి వరుణ్ పురుషోత్తం, అంటే A40. ఆ A40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన స్టేట్మెంట్ లో భాగంగానే ఇన్న 11 కోట్లు దొరికాయి. ఒక లింకు చూడు, ఇక్కడ లింకులు కలుస్తున్నాయి. SNS డిక్షనరీస్కి ఏమో 2,600 కోట్ల రూపాయల ఆర్డర్స్ పోయాయి. తర్వాత వాళ్ళ అనుబంధ డిక్షనరీ లీలా డిక్షనరీస్కి ఏమో 454 కోట్ల ఆర్డర్స్ పోయాయి. ఆ SNR ఏది లీలా డిక్షనరీస్ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం మొన్న శంషాబాద్లో పట్టుబడ్డాడు సిట్ అధికారికి. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 11 కోట్లు పట్టుబడ్డాయి. ఆ 11 కోట్లు పట్టుబడ్డటువంటి గెస్ట్ హౌస్ ఓనర్స్కి ఇంకొక డిక్షనరీ ఉంది, అది UV డిక్షనరీ. వాళ్ళకి 224 కోట్ల రూపాయలు ఆర్డర్స్ పోయాయి. అంటే వీళ్ళంతా ఒక ముఠాలాగా తయారయ్యి ఏ రకంగా డబ్బులు పంపిణీ చేసుకున్నారు, ఆ డబ్బులు పంపిణీలో నుంచి వీళ్ళకి ఏ రకంగా కమిషన్ ఇచ్చారు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత ఇంత క్లియర్గా లింక్స్ కూడా కనపడుతున్న తర్వాత ఇంకా మొండి వాదన, గుడ్డి వాదన, పిచ్చి వాదన అనవసరం కదా. ఇంకోటి నేనేమంటానంటే, ఇది ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్, ప్రజలకు తెలియదు అనుకుంటే వేరు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ బ్రాండ్ అమ్మారు, ఏ రేట్కి అమ్మారు, ఏ పద్ధతులు అమ్మారు, అంటే ఫోన్పే ద్వారా అమ్మారా, కార్డ్స్ ద్వారా అమ్మారా, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారా, ప్రజలందరికీ కనపడుతూ జరిగిన స్కామ్ ఇది. ఓకే, వాళ్ళు ఏ బ్రాండ్ తాగారు, ఆ బ్రాండ్లో క్వాలిటీ ఉందా లేదో కూడా ప్రజలకు తెలుసు, ఈవెన్ దో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రజలకు తెలిసిన స్కామ్లో మీరు అబద్ధాలు ఆడితే, బుకాయిస్తే ఇంకెలా కుదురుతుంది? ఇప్పుడు టెక్నికల్గా పట్టుకుంటారా లేదా అనేది సిట్ చూడాలి తప్ప, కానీ ప్రజలకు మాత్రం చాలా క్లియర్గా దొరికిపోయారు. ప్రజల కళ్ళ ముందు కేసు ఎస్టాబ్లిష్ చేయబడింది. కోర్టు ముందు టెక్నికల్గా సిట్ నిరూపించగలిగిద్దా లేదా అనేది మాత్రమే పాయింట్ ఇక్కడ, అంతే. కానీ ప్రజలకి కేసు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, నేరం ఎస్టాబ్లిష్ అయిపోయింది, దోషి ఎవరో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఆ బిగ్ బాస్ ఎవరో ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు తెలుసు కాబట్టి 2024 ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెట్టారు. ఇంకా ప్రజలకు తెలిసినప్పుడు ప్రజల ముందు అనవసరంగా పెడబొబ్బులు పెడితే జాలి పడరు. మరి ఓకే,
వాస్తవాన్ని సరే ఏదంటే ఒకసారి కాదు ఒకసారి ఒప్పుకొని ఏదో తప్పు జరిగింది అంటే ఎదురే ఆశపడ్డాడు పిల్లగాడు డబ్బుల కోసం ప్రాచేత పడుతున్నాడు కదా అనే ఒక జాలి ప్రజల్లో వస్తుంది. కానీ అనవసరంగా బుక్కాయిస్తే ఇంకా ప్రజల్లో యాంటీ పెరగటం తప్ప ఇంకేం లేదు. చూద్దాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతుంది, ఇంకా అరెస్టుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి సిటీ చెప్తా ఉంది. ఇంకెవరిని అరెస్ట్ చేస్తారో, కొత్త పేర్లు ఇంకేం బయటకు వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.